మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి చెందిన రాధాకృష్ణకు కేటాయించాలంటూ ఆయన అనుచరులు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసం వద్ద ధర్నా చేశారు. మల్కాజ్గిరిలో టీడీపీకే విజయావకాశాలున్నాయని, పొత్తుల్లో భాగంగా స్థానాన్ని ఇతరులకు కేటాయించొద్దని డిమాండ్ చేశారు. అనేది టీడీపీకి ఒక పెద్ద కంచుకోట. ఆ కంచుకోటకు ఈరోజు టికెట్ కేటాయించినట్టయితే ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలు మహాకూటంలో భాగంగా మాకు టికెట్ కేటాయించినట్టయితే మేము ఖచ్చితంగా మేము టీడీపీని గెలిపించుకోగలుగుతాము. ఆ సత్తా మాకు ఉన్నదని మేము చెప్పడం అంటూ జరుగుతుంది. కాబట్టి అయితే ఈ విధంగా మేము ఆలోచించినట్టయితే స్థానికుడైన మండల రాధాకృష్ణ గారి టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకోగలుగుతాం. ప్రభుత్వ యంత్రాంగమంతా తిత్లీ సహాయక చర్యల్లో పాల్గొంటుంటే ప్రతిపక్షాలు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. బాధితులకు ఆహారం ఇవ్వడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామమాత్రంగా కూడా వచ్చిన పరిస్థితి లేదు, కనీసం టీమును కూడా పంపలేదు. వచ్చి చూడని పరిస్థితున్న రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సాధించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని, మళ్లీ మామూలు మనుషులుగా నిలబెట్టే వరకు అండగా ఉండాలని మనం ముందుకు పోతే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత లేకుండా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే అశాంతికి చాలా కారణాలుంటాయి. ఒక్కొక్కసారి కావాలని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటారు. అలాంటప్పుడు పోలీసు వ్యవస్థ ఇంకా సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం కంట్రోల్ చేయగలుగుతాం. మనం ఇనిషియల్ స్టేజ్లో కానీ ఎలాంటి అజాగ్రత్తగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. నేను మొన్న చూశాను, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఊరికి పోతే నన్నే క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చారు. ముఖ్యమంత్రిగా అన్ని రోజులు అక్కడుండి గ్రామాలు తిరిగి మొత్తం చూడాలనుకుంటే ప్రజలందరూ వస్తే మాట్లాడుతూ ఉంటే నన్ను క్వశ్చన్ చేసి కార్నర్ చేసి అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. నేను అలాంటి సమయంలో ఇరిటేట్ అయితే అది ఆసరాగా తీసుకొని ప్రజలంతా రెచ్చగొట్టే పరిస్థితి వస్తుంది. ఒక మీటింగ్లో భోజనం పెట్టుతున్నారు లేదంటే కావాలని ఒక 10 మంది వచ్చి భోజనం పెట్టలేదని అరిచే పరిస్థితికి వచ్చారు. అరిస్తే కాదు పెడుతున్నారంటున్నారు, మీరేం కరెక్ట్గా చెప్పాలంటే లేదని అరిస్తే నేను అక్కడి నుంచి దిగి ఒక 1/2 కిలోమీటరు స్కూల్లో మా భోజనం పెడతా ఉన్నట్టు వెళ్తే భోజనం ఉంది, 150 మంది ఫోన్ చేశారు. కానీ వీళ్ళు కావాలని గొడవ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ విషయం చెప్పిన తర్వాత ఎవరైతే గొడవ చేశారో వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఏ విధంగా ఆ శాంతికి దోహదం చేస్తాయో సంఘటనలు కొన్ని మాత్రం మీద. పోలీస్ కుటుంబాల సంక్షేమం బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో పోలీస్ అమరవీరుల స్తూపం నిర్మిస్తామన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. పోలీస్ విభాగంలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రమోషన్ వచ్చేలా పాలసీని రూపొందిస్తున్నామన్నారు చెప్పారు సీఎం. ఈ సందర్భంలో కూడా నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీ అందరి సంక్షేమానికి ఎక్కడా డోకా లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సమయంలో ఈ ప్రభుత్వం మీ దగ్గర నుంచి ఆశించేది ఎక్కడికక్కడ మీరు ధైర్యంగా ముందుకు పోయి నీతి నిజాయితీతో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మనం ఒక్క విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. మన శత్రువులు కూడా ఎవరైతే పోలీసులకు ఎవరు శత్రువులు ఉండరు, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటారో వారే పోలీసులకు శత్రువులు. వాళ్ళంతా కూడా ఆధునికమైన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. లేకపోతే ఈరోజు చూస్తే సైబర్ సెక్యూరిటీకి ఒక ఛాలెంజ్గా తయారైపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనందరి జీవన విధానంలో సెల్ ఫోన్ ఒక మామూలు ఏది లేకపోయినా ఉండగలుగుతాం, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితులు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది.